అమ్మ, ఇప్పుడు కలియుగంలో అందరూ భగవంతుడు దేవుడిని నేను దేవుడిని అని చెప్పుకున్నారు. అసలు కలియుగంలో భగవంతుడు పుడతాడా? పుడితే దేవతా లక్షణాలు ఎలా ఉంటాయి? ఇతను నిజమైన దేవుడు అని గుర్తించడానికి ఉండే ప్రధాన నియమాలు ఏంటి? తప్పకుండా. చాలా చక్కని క్వశ్చన్ వేసావమ్మా. నాకు తెలిసిన పరిజ్ఞానంలో దీనికి నేను సమాధానం చెప్పగలుగుతాను. అయితే భగవంతుడు మనుషుల్లాగా పుట్టడం ఉన్నదా అంటే కనుక ఆ యోని నుంచి, తల్లి గర్భంలో నుంచి పుట్టేవాడు దేవుడు కాదు. మీరు ఎన్నైనా తిరగేసుకోండి, తల్లి గర్భంలో నుంచి పుట్టినవాడు మాత్రము దేవుడి కింద కాడు. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దేవుడిలాగా అనడం వేరు, మనిషి దేవుడు అవ్వడం వేరు. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. దేవుడే మనిషి అనడం వేరు. దేవుడే మనిషి అనడానికి ఎక్కడ ఆధారాలు లేవు. మనిషి దేవుడిలాగా, ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ ఆపద సమయానికి ఎవరైనా మనకి వచ్చి ఆ సహాయం చేసినప్పుడు మనం ఏమంటాము? దేవుళ్ళ వచ్చి కాపాడారు అంటారు. అంతే తప్ప లేకపోతే విష్ణువే నువ్వే శివుడివి అని చెప్పి ఎక్కడా మనము ఎవరూ ప్రస్తావించలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దేవుడిలా వచ్చావు బాబు, దేవుడిలా వచ్చావు తల్లి అనే అంటారు, దేవుడిలా అంటారు. గమనించుకోండి. అయితే ఇక్కడ తల్లి గర్భంలో నుంచి ఇప్పుడు కొంతమంది నేనే దేవుణ్ణి అని అంటున్నారు. దేవుణ్ణి అని అనడానికి ఆయన తల్లి గర్భంలోంచి పుట్టకపోతే, ప్రకృతి నుంచి పుడితే దేవుడే అవుతాడు. కానీ తల్లి గర్భంలోంచి వచ్చిన వాడు మాత్రము దేవుడు లేడు, దేవుడు కాడు, కాబోడు. దేవుడు లక్షణాలు ఉంటే ఉండొచ్చు. దేవుడు లక్షణాలు ఏమిటి? మంచితనము, క్షమాగుణ, మానవత్వము, దయ, జాలి, కరుణ, ఇలాంటివన్నీ ఏవైతే సద్గుణాలు ఉన్నాయో ఆ సద్గుణాలు కలవాడు తత్సమానుడైనటువంటి దేవుడు. కానీ దేవుడితో సమానమైన వాడే అన్నాం, కానీ సాక్షాత్తు దేవుడు అనలేదు. ఈవెన్ రాముడైనా సరే యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి వచ్చిన వాడే తప్ప తల్లి గర్భంలో నుంచి పుట్టలేదు. తల్లి గర్భంలో నుంచి పుట్టడం అంటే వీర్యంతో కలిసి పుట్టడము, దాన్ని తల్లి గర్భంలో నుంచి పుట్టడం అంటారు. అంటే తల్లి తండ్రి సంయోగం చెందితే పుట్టిన వాళ్ళు యోనిజులు. ఆ సంపర్కం లేకుండా పుట్టిన వాళ్ళు మహాత్ములు అవుతారు, దేవుళ్ళు అవుతారే కానీ మనుషులకైతే ఆ ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ మరొక సందేహము ఏంటంటే, ఇప్పుడు అందరూ నేను దేవుణ్ణి, దేవుడు ప్రతిరూపాన్ని అని రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. నేను అదేంటిది, ఈయన ఎవరు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తాలూకా అవతారాన్ని, వాళ్ళ వంశంలో నా పేరుంది అంటే, ఈ పేర్లు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి దేవీ దేవతల పేర్లు పురాతన కాలం నుంచి వస్తున్నవే. ఆ క్రమంలో వీళ్ళ పేరు వాళ్ళ పేరు కలిసి ఉండవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళ తాలూకా అంశే మీకుంది, ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నిజంగా నేను అదే అవతారము అని అనడానికి ఏ రకంగా మీరు చెప్పగలుగుతున్నారు? ప్రతిదానికి ఒక విషయం చెప్పాలి అంటే ఒక పారామీటర్ కావాలి. పారామీటర్ అంటే ఒక రుజువు కావాలి. ఆ రుజువు మన దగ్గర ఏముంది? ఎవరైనా చెప్పుకోవచ్చు, నేను దేవుణ్ణి, నేను దేవతని, అలా ఎవరైనా చెప్పుకోవచ్చు, దానిలో తప్పేమీ లేదు. కానీ ఆ లక్షణాలు కలిగి ఉండాలి, ఆ తాలూకా గుణాలు కలిగి ఉండాలి. ఆ గుణాలు కలిగి ఉంటే, అంటే చావు లేనివాడు భగవంతుడు. ఇలా నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళకి చావు లేదా? శరీరం నశించట్లేదా? బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇవి రావటం లేదా? ఇవి రానివాడు దేవుడు. అలా ఎవరైనా రాకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఉండి ఉంటే అతను భగవంతుడే. అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటే కనుక ముందుకు రావచ్చు. అయితే శరీరం నశ్వరం అవుతూ ఉంటుంది. బాల్యంలో ఉన్నట్టే యవనంలో ఉండదు, యవనంలో ఉన్నట్టే కౌమారంలో ఉండదు, కౌమారంలో ఉన్నట్టే వృద్ధాప్యంలో ఉండదు. శరీరం ముడతలు పడుతూ ఉంటుంది. దాని ధర్మం అది చేసుకుంటూ పెడుతుంది. మరి అప్పుడు భగవంతుడు నువ్వు ఎలాగవుతావు? భగవంతుడు భగవంతుడని చెప్పుకో, ఆయన గుణాలు కలిగి ఉండు, ఆయనలాగా మంచిగా ఉండు, ఆయన చేసే పనులన్నీ చెయ్యి. కానీ ఎప్పటికీ భగవంతుడు కాలేడు. పుట్టినవాడు గిట్టక తప్పదు కదా. ఆ చావు అనేది లేనివాడే భగవంతుడు. మరి ఇప్పుడు చెప్పుకుని తిరిగే సోకాల్డ్ బాబాలు అవ్వచ్చు, సోకాల్డ్ గురువులు అవ్వచ్చు, ఎవరైనా గురువులు అంటారే కానీ ఆయన్ని భగవంతుడు అనరుగా. సాక్షాత్తు
భగవంతుడి స్వరూపము అంటారు. స్వరూపానికి భగవంతుడికి చాలా తేడాలున్నాయి. సారూప్యం ఉండొచ్చేమో, సామీప్యం ఉండొచ్చేమో, కానీ అదే కాదు. పోలిక ఉండొచ్చేమో, కానీ అసలు వస్తువు ఇది కాదు. కాబట్టి దేవుడు దేవుడే, భగవంతుడు భగవంతుడే, మనిషి మనిషే. మనిషికి భగవంతుడికి తేడా ఇదే. ఆ గుణాలు కలిగి ఉండవచ్చు, కానీ మనమే భగవంతుడు అని అనుకోకూడదు. ఆ స్థితికి చేరినప్పుడు నిజంగా అసలు నువ్వు భగవంతుడని నువ్వు చెప్పుకోక్కర్లేదు. 10 మంది నిన్నే అంటారు. ఎప్పుడైతే నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటున్నావో అక్కడ నేను అని ఎప్పుడైతే శబ్దం పడిందో అహంకారం ఉన్నది నీకు. అహంకారం ఉన్నప్పుడు భగవంతుడి రూపం ఎలా అవుతావు? అవ్వదు కదా. అసూయ, అహంకారము ఇలాంటివన్నీ లేనివాడే భగవంతుడు. నేను భగవంతుడని నువ్వు డప్పు కొట్టుకోక్కర్లేదు. 10 మంది చెప్పి వాళ్ళే చేస్తారు భగవంతుడు అని. కాబట్టి నేను అని ఎవడైతే చెప్పాడో వాడు భగవంతుడు కాదు, మనిషి మాత్రమే. నమస్తే.